Hello, Namaste. In this video class 1, let us understand present continuous tense. First, let us understand step by step. Let us follow step by step process. Usage. What does it mean? It means present continuous tense ను ఏ సందర్భంలో ఉపయోగించాలి, ఏ సిచ్యువేషన్కు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించాలి. ప్రజెంట్ అంటే ఇప్పుడు వర్తమానం, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండేది అనమాట. అంటే పని జరుగుతూ ఉన్నట్లయితే వాటిని మనము తెలియజేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించాలి. అది యూసేజ్ అంటే. ఐ యామ్ టీచింగ్, they are playing, you are singing, she is dancing. అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలియజేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. తర్వాతది ఫ్రేమింగ్ సెంటెన్సెస్. హౌ టు ఫ్రేమ్ సెంటెన్సెస్. ఫ్రేమింగ్ సెంటెన్సెస్. కన్స్ట్రక్టింగ్ సెంటెన్సెస్. ఈ విషయము చాలా ముఖ్యమైనది అనమాట. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించినటువంటి వాక్య నిర్మాణం జరగాలి అంటే మొదట 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయన్నమాట. హెల్పింగ్ వర్బ్స్. ఏదేదిరా 3 హెల్పింగ్ వర్బ్స్ అంటే మొదటిది యామ్. యామ్ ఒక వాక్యంలో ఐ సబ్జెక్టుగా ఉంటే యామ్ తీసుకుంటాం, ఐ ఆమ్. రెండవ హెల్పింగ్ వర్బు ఈజ్. ఒక వాక్యంలో హీ కానీ షీ కానీ ఇట్ కానీ సబ్జెక్టుగా ఉంటే ఈజ్ తీసుకోవాలి, ఈజ్ మనం తీసుకోవాలన్నమాట. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. ఇవి ప్రొనౌన్స్. ఇవి హీ, షీ, ఇట్ అనేది మనం నౌన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. హీ ఈజ్, రామా ఈజ్, కమలా ఈజ్, టెస్టర్ ఈజ్, చాక్ పీస్ ఈజ్, బోర్డ్ ఈజ్, లైక్ దట్. ఆ విధంగా. మూడవ హెల్పింగ్ వర్బు ఆర్. వాక్యంలో యు, దే మరియు వి సబ్జెక్ట్గా ఉన్నట్లయితే ఆర్ హెల్పింగ్ వర్బ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దే ఆర్, యు ఆర్, వి ఆర్. నౌన్స్ కానీ మనము ప్లూరల్ వాడచ్చు. రామ అండ్ గోవింద్ ఆర్. ఈ విధంగా. తర్వాత అంశము మెయిన్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సే కాకుండా అన్ని కంటిన్యూస్ టెన్సెస్లో మెయిన్ వర్బ్ ఒకటే. అది ఏదరా అంటే ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ అని దేన్ని అంటారు? V1 ప్లస్ ఐఎన్జీనే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు. V1 plus ing. Come plus ing. Coming, going, reading, watching, standing, dancing, sitting. వీటికి ఇంకొక పేరు ఏమరా అంటే ప్రజెంట్ పార్టిసిపల్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాక్య నిర్మాణానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్ అన్నమాట. ఇప్పుడు మనము వాక్య నిర్మాణాన్ని ప్రారంభిద్దాం. మొదట పాజిటివ్ సెంటెన్సెస్ రాద్దాం. పాజిటివ్ సెంటెన్సెస్. ఈ పాజిటివ్ సెంటెన్సెస్ను మనము రాయడానికి, కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక స్ట్రక్చర్ని మనము ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏదంటే సబ్జెక్ట్ ప్లస్
am, is, ఆర్. వీటిని మూడింటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం అనమాట. సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఇక్కడ మెయిన్ వర్బ్ ఏది? ప్రజెంట్ పార్టిసిపల్. ప్రజెంట్ పార్టిసిపల్. దెన్ ఆబ్జెక్ట్. అడ్జెక్టివ్ కూడా మనం రాయొచ్చు. ఇప్పుడు మనము వాక్య నిర్మాణాన్ని ప్రారంభిద్దాం. మెయిన్ వర్బ్, ప్రజెంట్ పార్టిసిపల్. ఇక్కడ నేను ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్కు ఒక్కొక్క సెంటెన్స్ రాస్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. నౌ ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు ఈ ఇంగ్లీష్ టీచ్ చేయడము అనేది జరుగుతూ ఉందన్నమాట నా చేత. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్. He is eating food. He is eating food. ఇప్పుడు ఈ వాక్యాలు మీరు బాగా గమనించండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పనిని ఈ వాక్యాలు తెలియజేస్తుంది అనమాట. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్. హీ ఈస్ ఈటింగ్ ఫుడ్. These actions are going on now. So that is why they belong to present continuous tense. ఇప్పుడు వాక్య నిర్మాణం మనం అర్థం చేసుకున్నాం. అసలు పోటీ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి వాక్యాలు వాళ్ళు అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, మనకు ఒక టెన్స్ నేమ్ వాళ్ళు మెన్షన్ చేయరనమాట. మనమే టెన్స్ ఏది అని చెప్పి గుర్తించి వాటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఏ విధంగా మనం సమాధానాలు రాయాలి, అసలు సమాధానం రాయడానికి స్టెప్ బై స్టెప్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమి? ఫస్ట్, ప్రతి టెన్స్కు కూడా కొన్ని బ్లైండ్ మార్క్స్ అనేవి ఉందన్నమాట. ఈ బ్లైండ్ మార్క్స్ ఆధారంగా ఒక్కొక్క టెన్స్ని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించినటువంటి బ్లైండ్ మార్క్స్ను చూద్దాం. అవి ఏదిరా అంటే, నౌ, ఇప్పుడు. నౌ ఐఎమ్ టీచింగ్. అట్ దిస్ టైమ్. అట్ దిస్ మూమెంట్. అట్ దిస్ టైమ్. అట్ దిస్ మూమెంట్. అట్ దిస్ మూమెంట్ బాగా మీరు గుర్తుంచుకోవాలి వీటిని. అట్ ప్రెజెంట్. అట్ ప్రెజెంట్. See, look, listen, don't disturb, don't disturb. ఇవి కొన్ని బ్లైండ్ మార్క్స్ అన్నమాట. ఇప్పుడు వీటిని ఆధారంగా ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు వివరంగా వివరిస్తాను అన్నమాట. చూడండి. నౌ యు డాష్ లర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు ఈ విధమైనటువంటి వాక్యము ఏ విధంగా మనము ఈ వాక్యాన్ని ఈ టెన్స్కు సంబంధించింది ఏ విధంగా సమాధానం రాయాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుందాం. నౌ ఈ బ్లైండ్ మార్క్ ఉంది. సో వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ సెంటెన్స్ బిలాంగ్స్ టు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ స్టెప్,
You, the subject is you here. So what is the helping verb we should take? Are. So you are. Then what is the main verb? V1 plus ing. So in bracket always V1 is given. ఎప్పుడు బ్రాకెట్స్ లో V1 ఇస్తారు. టెన్స్ ఆధారంగా మనము టెన్స్ బట్టి మనము V1 ని మార్చి రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ మనం ఉపయోగించాలి. లర్నింగ్. Now you are learning English. Very good. Second sentence, let us understand. Look. They dash play cricket. Look, చూడండి, వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో లుక్, ఈ బ్లైండ్ మార్క్ ఆధారంగా we should identify this sentence belongs to present continuous tense. Then what is the next step? Subject. They is there. So let us use are. Look, they are. Then V1 plus ing. Always V1 is given in the bracket. So playing. Okay. Now let us write another sentence. Don't disturb them. Don't disturb him. Don't disturb him. He dash do his homework. ఇక్కడ మనము డోంట్ డిస్టర్బ్ హిమ్ అనే ఈ బ్లైండ్ మార్క్ ఆధారంగా we can easily identify this sentence belongs to present continuous tense. Then what is the next step? He, subject he is there. So with he we should use is. He is. Then V1 plus ing, doing. He is doing his homework. ఈ విధంగా మనము పోటీ పరీక్షల్లో అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం రాయడానికి అవకాశం ఉందన్నమాట. Now it dash rain. ఇది చూడండి ఈ వాక్యాన్ని. నౌ బాగుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ బ్లైండ్ మార్క్. ఇట్ డాష్ రెయిన్. సో ఇట్ ఉంది. సో లెట్ us యూస్ ఈజ్. ఇట్ ఈజ్. దెన్ రైనింగ్. ఈ విధంగా మనము ఎగ్జామ్స్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది అనమాట. In our second video class, let us discuss about how to construct negative sentences, yes or no type questions, information questions belong to present continuous tense. Thank you. Thanks a lot for watching my videos.